పచ్చని కొండలతో చుట్టూ ఉన్న ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు జీవించేవారు. వారి పేర్లు తారా మరియు రీనా. వాళ్ళు పూలతో అలంకరించిన ఒక చిన్న చెక్క ఇళ్లలో కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరు రూపంలో ఒకేలా ఉన్నా మనసులో మాత్రం చాలా తేడా ఉండేది. తార చాలా మంచి అమ్మాయి. కష్టపడి పనిచేసి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే దయగల హృదయం కలది. ప్రతి ఉదయం త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసేది, పొరుగువారికి ఆహారం పంచేది. అందుకే గ్రామంలో అందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. కానీ రీనా మాత్రం తారాకు పూర్తిగా వ్యతిరేకం. ఆమె చాలా ఆలస్యంగా ఉండేది, స్వార్థపరురాలు, ఎవరికి సహాయం చేయదు. రోజు పొడవునా ధనవంతురాలు కావాలని, అందంగా మారాలని కలలు కనడమే ఆమె పని. ఒకరోజు ఉదయం రీనా నది దగ్గరికి చేతులు కడుక్కోవడానికి వెళుతుంది. అక్కడ ఓ వృద్ధురాలు కూర్చొని కనిపించింది. ఆమె చాలా అలసిపోయి ఉంది. చేతిలో చిన్న పాత్ర ఉంది. ఆ వృద్ధురాలు నెమ్మదిగా ఇలా అడిగింది, అమ్మా, దయచేసి ఈ పాత్రలో నీళ్లు పోస్తావా అని. రీనా మొహం ముడుచుకొని, నేను నీకు ఎందుకు సహాయం చేయాలి, నువ్వే చేసుకో అని అంది. ఆ వృద్ధురాలు మరోసారి వేడుకున్నా రీనా మాత్రం ఆమె పాత్రను తోసేసి, నాకు బిచ్చగాళ్లకు సమయం లేదు అని వెళ్ళిపోతుంది. కానీ రీనాకు తెలియదు ఆ వృద్ధురాలు అసలు మనిషి కాదు, దేవత రూపంలో ఉన్న ముసలావిడ అని. కొంతసేపటికి తారా నీళ్లు తెచ్చుకోవడానికి నది దగ్గరికి వచ్చింది. అక్కడే ఆ వృద్ధురాలు పాత్ర ఎత్తుకోలేక ఇబ్బంది పడుతూ కనిపించింది. తారా వెంటనే పరిగెత్తుకు వెళ్ళి, అమ్మమ్మ, మీరు చాలా అలసిపోయారు, నేను సహాయం చేస్తాను అని చిరునవ్వుతో అనింది. తారా ఆమె పాత్రలో నీళ్లు పోసి తన బుట్టలోని రొట్టె ఇచ్చింది. వృద్ధురాలు తారాను ప్రేమగా చూసి, నీ మనసు చాలా పవిత్రంగా ఉందమ్మా, నీ దయకు గుర్తుగా నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను. ఈ రోజు నుంచి నువ్వు మంచి మాటలు మాట్లాడినప్పుడల్లా నీ నోటి నుండి పూలు రత్నాలు పడతాయి అంది. మరుసటి ఉదయం తారా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ రీనా అంది. అప్పుడు అద్భుతంగా ఆమె నోటి నుంచి చిన్న పూలు ముత్యాలు పడ్డాయి. రీనా ఆశ్చర్యపోయి, ఇది ఎలా జరిగింది, నాకు కూడా చెప్పు అంది. తార అన్నీ వివరంగానే చెప్పగా రీనా పరిగెత్తుకుంటూ నది దగ్గరకు వెళ్ళింది. అదే విధంగా చేయాలని ప్రయత్నించింది. ఆ వృద్ధురాలు చూసి ఈసారి రీనా అబద్ధపు చిరునవ్వుతో, అమ్మమ్మ, నేను సహాయం చేస్తాను అంది. కానీ ఆ ముసలావిడ ఆమె నటనను గుర్తించింది. వెంటనే రీనా నోరు తెరిచినా వెంటనే బల్లులు పాములు బయటకు దూకాయి. రీనా కేకలు వేస్తూ ఇంటికి పరిగెత్తింది. ఇది అన్యాయం అని ఏడ్చింది. అప్పుడు తారా నవ్వుతూ, అక్క, దయ మనసులో ఉండాలి, నాటకంలో కాదు అంది. ఆ రోజు తర్వాత రీనా తన తప్పును తెలుసుకుని మారిపోయింది. తారా మాత్రం తన మంచితనంతో, ప్రేమతో అందరి జీవితాల్లో ఆనందం నింపింది, నవ్వులు పంచుతూ ఉండింది.